హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను ఇవి అరటికాయలండి. అరటికాయలు మనం ఇలా కుక్కర్లో కానీ పెట్టుకోవచ్చు, మామూలుగా పైగా ఉడకబెట్టేసుకోవచ్చు. ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక దాంట్లో రోట్లోని మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ముందు పచ్చిమిరపకాయలు అవి నలిగాక అప్పుడు వేసుకోండి. సాల్టు, పసుపు వేసుకోండి. ఇలాగ వేసుకొని మనకు పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర వేసుకొని ఇలా నూరేసుకోండి. నూరుకున్న దాంతో మనం ఈ అరటికాయలు ఉడికే కదండి, ఉడికినవి చిన్న ముక్కల్లా కోసుకోండి. వేసుకొని అందులో మినపప్పు, జీలకర్ర, కరివేపాకు తాలింపు పెట్టుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారం దంచాం కాబట్టి ఇంకా దీనికి తాలింపు అక్కర్లేదండి, మిరపకాయలు అక్కర్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోని పసుపు, కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోని వేసుకొని బాగా వేగనివ్వండి. వేగాక ఇందులోని వేగాక మనం కారం దంచుకున్నాం కదండి, ఆ కారం కూడా ఇందులో వేసుకోండి. వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా రోట్లో దంచుకోవచ్చండి. రోట్లో దంచుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మిక్సీ చేస్తే ముద్ద అయిపోతుంది. మనకి ఇలాగా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. లాస్ట్లో దించేటప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోండి. ఎక్కువ వద్దు, చిన్న పెసరు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి వేయించేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా అరటికాయ పాటోలీ రెడీ అయిపోయింది. కొత్తిమీర అరటికాయ పాటోలీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇది రైస్లోకి బాగుంటుందండి. మనకి చపాతీలో వాటిలో కూడా నంచుకోవచ్చు. మరీ టేస్ట్ అనిపించదు. ఓన్లీ రైస్లోకి అయితే చాలా ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.